సోషల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రజా సమస్యలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, వారి కష్టాలు, వారి బాధలు స్వీకరించడానికి గాంధీ భవన్ నుంచి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే రావాలి, వారానికి ఒకసారి మినిస్టర్ గారు రావాలి. ఈ సిస్టమ్ ఇక్కడ డెమోక్రసీ లెవెల్లో ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నేను తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఈరోజు నాడు పిసిసి ఆదేశానుసారం నేను ఈరోజు ప్రజా సమస్యలు వినడానికి ప్రజాపాలనలో భాగంగా గాంధీ భవన్కి రావడం జరిగింది. కనుక కొంతమంది రకరకాల వాళ్ళ అవసరాల మేరకు నాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. సంబంధిత కలెక్టర్లకు, అధికారులకు నేను వాటిని రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రగతి భవన్ అని పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలంటే సంవత్సరాలు పట్టింది. ఒక ఎమ్మెల్యేను ప్రజలు కలవాలంటే అదొక జాగీర్దారీ వ్యవస్థ అయింది. ఒక మంత్రిని కలవాలంటే అది ఒక జాగీర్దార్, అదొక ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళు కొనసాగింది. అందుకోసమనే ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది నేతృత్వ పాలన కాదు, ప్రజాపాలన సాగిస్తాం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాపాలన ఇది, ఈ ప్రజల పాలనలో మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది ఒక గడిలాగా నిర్మించుకున్న ప్రగతి భవన్లు వాళ్ళు ఒక సంస్థానాధీశులుగా ఇది మా జాగీర్, ఇది మా వ్యవస్థ కనుక మేము చెప్పిందే వేదం అనే తరీకలో వాళ్ళు ఆనాడు పెట్టుకున్న పేరు ప్రగతి భవన్ ముంగట కూడా ప్రజలు తిరగకుండా మార్కెట్లు పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ ఉన్న గేట్లన్నీ కూడా ఆటంతలయ్యి నడిచిపోయినాయి. దాని పేరు మారింది. అది జ్యోతిరావు మహాత్మా పూలే ప్రజాభవన్గా నామకరణం చేయడం జరిగింది. అందులో భాగంగా మా రాజ్యం మేమే వ్యవస్థ అనుకున్న వాళ్లకు ఇవాళ మా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు ఏదైతే వైభోగాలు అనుభవించారో, ఏ ప్రజలకు దూరమైనరో ఆ ప్రజల దగ్గర చేయడానికి అటుపక్కన బట్టి విక్రమార్క గారు, ఈ పక్కన ఉద్యమ నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజల డబ్బుతో నిర్మించబడిన ప్రజాభవన్లో ఇవాళ వారు ఉన్నారు, ప్రజల కోసం కాపులా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట. అది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు ఇంతవరకు నిలబడదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంకల్పం, కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవస్థ మీద ఉన్న
ఆలోచన 52లో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో 52 జరిగిన ఎన్నికలలో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి మనము బ్రిటిష్ వాళ్ళ కబందాస్తాలతో మనం తెగిపోయింది, మన స్వతంత్రం వచ్చింది, మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఈ దేశానికి ఏం చేయాలనేప్పుడు ఆనాడు పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. 5 సంవత్సరాల మనము నీటిపారుదల రంగాన్ని డెవలప్ చేసుకోవాలి, పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోవాలి, ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేసుకోవాలి. అంచెలంచెలుగా ఈ దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టింది జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత పేదలకు కూడా అందుబాటులో ఉండాలని 69లో రాజభరణ రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసి ప్రజలకు చేరువైంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా భూ సంస్కరణ తీసుకొచ్చి సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి పేదలకు భూములు మంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఇలా మోడీ ప్రభుత్వానికి ఏమున్నది? ఏం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు రావాలి, మా తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా మా సొంతం కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి అని 60 సంవత్సరాలే కొట్లాడిన వేలాది మంది అమరులైన తెలంగాణ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానండు, అది పోయింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తానండు, అది పోయింది. ఏది చేయలేదు. కానీ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళ చుట్టాలు నిండుగా తెలంగాణను ఉన్న పదవులన్నీ కూడా దాచుకొని దర్జాగా ఇలా దాన్ని తెలంగాణను ఒక మడుగు చేశారు, బురద మడుగు చేశారు దాన్ని. కానీ ఇలా ప్రకృతి విలేతనం చేస్తే వరదలు వస్తాయి. ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. దాన్ని పరిరక్షించడానికి ఆ వరదలకు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో మెదక్ కానీ, కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇవన్నీ కూడా సిద్దిపేట ఏరియా కానీ వరదలు వచ్చినాయి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యమైందని. మరి పడనాడు నువ్వెందుకు పోలే సిద్దిపేటకు? కనుక అర్థం పర్థం లేకుండా ప్రజలకు ఏం తెలియదు, మేం చెప్పిందే సిద్ధాంతం అనుకొని, మేం చెప్పిందే నిజం అనుకొని నమ్మబలికే రోజులు పోయినాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ అక్కడ వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, తర్వాత దామోదర రామనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని మా హెలికాప్టర్ సరిపోదు, అందుకోసం మిలిటరీ హెలికాప్టర్ తెప్పని ఇవాళ బండి సంజయ్ తెస్తే అందరం కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చివరతోని. అది ఇచ్చిపెట్టి నువ్వు మూసీ మీద మాట్లాడతావా? మూసీ సుందరీకరణ బాధాప్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు, బాధాప్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు. దాని మీద కూర్చొని మాట్లాడలే. ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడతాడు. తర్వాత నిన్ననే హెలికాప్టర్ వేసుకొని పోయి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ఎన్నడైనా పోయి రాడికి ఎల్లంపల్లి వరద ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? కాళేశ్వరం కట్టినాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. నా తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్త ఆయకట్టు ఎంత ఎందుకు చెప్పాలి మీరు? ఒక్క గుట్ట ఆయకట్టు కాలే మీ ద్వారా, కొత్త ఆయకట్టు రాలే. కనుక మీరు చెప్పేయని అబద్ధపు మాటలు, ఆచరణ సాధ్యం కాని మాటలు,
ఈ విధంగా తెలంగాణలో వేలాది మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు. కానీ ప్రజలకు ఏమరిగింది? ఏం చేసిరు మీరు? కాళేశ్వరం అందరూ కూలిపోతే మీకు మీరు అంతరాత్మ చేసుకోండి, అంతరాత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడ ఆనాడు కీర్తిశేషులు గౌరవనీయులు ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉండే నాయన నరసింహారెడ్డి గారు, ఆయన అంటుండే కాకతీయ కమిషన్, కాళేశ్వర కమిషన్ అంటుండే. అందుకనే సెకండ్ టైం ఆయన దగ్గర వీళ్ళు కాకతీయ కమిషన్, మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ అంటుండే ఆయన. కనుక ఆనాడే దానికి నామకరణ చేసిండ్రు, అది మీరు సాధ్యం చేసిండ్రు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మేము ఇవాళ నియోజకవర్గంలో గంట వేస్ట్ కాకుండా రాత్రి వరకు నీ నియోజకవర్గంలో తిరిగి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు విని, వరదలేంది, వానలేంది, అక్కడ ప్రజల అవస్థ ఏ విధంగా ఉన్నది, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనే దాని మీద మేము గంట ప్రజల మధ్యలో ఉండి ఇవాళ ఈ ప్రజా సమస్యల మీద వినాలంటే ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. అందుకోసమనే కేసీఆర్ కుటుంబం అది కోలుదోవిన పెడలాగైందా కొంప, కోలుదోవిన పెడలాగైందా కొంప. బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు, కొడుకొక దిక్కు, ఆఖరికి వీళ్ళందరూ పోయి కేసీఆర్ మెడ చుట్టుకుని ఇప్పుడు పాపం ఆయనకు నేచర్గా వచ్చిన జ్వరం కాదు, వీళ్ళ టెన్షన్తో జ్వరాలు వచ్చినాయి, అనారోగ్యం పాలైంది. అది వాళ్ళ కర్మ. మీ కర్మ మీరు పెట్టుకొని కాంగ్రెస్ మీద మాట్లాడతారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల మధ్యన నిటారుగా నిలబడది. 70 ఏళ్ల కింద కట్టిన, 70 ఏళ్ల కింద నిర్మాణం చేసిన నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరు, దూరాల శ్రీశైలం ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్ ఎక్కడ చెదరు, మూసి ఎక్కడ చెక్కు చెదరలే. కానీ మీరే కడితే మీ కళ్ళ ముందే కూలిపోతారు, దానికి నిండుగా అబద్ధం ఆడతారు. బీసీ ఘోష్ కమిటీ రేపు ప్రవేశపెట్టే దాని మీద అక్కడ చర్చ జరుగుతుంది, దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక ఎన్నికలకు పోయే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదలు చెల్లెలకు, అక్కలకు అందరికి కూడా నిండుగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆ తర్వాత పేదలైన బీదలైన అందరికీ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఒక్కొక్క ఊరు నుండి 1000 జనాభా ఉన్న ఊరు నుండి కరెంటు బిల్లుల రూపంలో ఇవాళ దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కు ₹1,00,000 కడతా ఉన్నాం. పెద్ద ఊరైతే 2 లక్షలు, ఇంకా పెద్ద ఊరైతే 3 లక్షలు. ఈ విధంగా ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇవాళ సన్నబియ్యం, నీ చరిత్రలో సన్నబియ్యం మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన దొడ్డు బియ్యం ఏదైతే ఉన్నదో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఏజెంట్లు పెట్టుకొని ఆ బియ్యాన్ని ఒక్కసారి జమ చేసుకొని లారీలు ఎత్తుకపోయి కాకినాడ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఎక్స్పోర్ట్ చేసి లాభాలు తీసుకొని ప్రజల జీవితాలతో ఆడుకున్న మీరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రత కల్పిస్తారనే ఒక సంకల్పంతో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట, ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి అనే దాని మీద 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినాడు. ఇదే చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు ఇవాళ భారతదేశంలో ఉండబడిన గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన దాదాపు 70-80 కోట్ల జనాభా ఇవాళ పొద్దున పరిహార పథకాన్ని పోయి వాళ్ళు 10వ పరకు సంపాదించుకుంటా ఉన్నారు. కనుక ఆహార భద్రత కల్పించాలనే అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉగాది పండుగ నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం హుజూర్నగర్లో సన్నబియ్యానికి స్వాగతం పలికి అక్కడ పేదలందరూ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇచ్చి ఇలా ఆదుకుంటా ఉంది. ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోల బియ్యం ఇస్తా ఉన్నాం. జూలై 14 తారీఖు నాడు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో
వేలాది మంది సమక్షంలో రాష్ట్రానికి సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వారి స్వస్థాల మీదుగా నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, బీసీల పక్షాన నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే రేపు తర్వాత నా నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. అదేవిధంగా రెడ్డి స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది 40%. ఆడపిల్లలకు 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. కనుక ఇవాళ 9,000 కోట్ల రూపాయలు 9 రోజులల్లో రైతుల ఖాతాలేసి రైతుకు భరోసా కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. 21 లక్షల కోట్ల రూపాయలు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకోసమని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు స్థానిక సంస్థలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని గ్రామ పంచాయతీని కైవసం చేసుకుంటాం, స్థానిక సంస్థలను కూడా కైవసం చేసుకుంటాం మనం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా సంకల్పంతో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలకు, భారతదేశంలో ఉండబడిన 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కూడా ప్రగతి పదవిలో నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి ఈ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి మంత్రివర్గం అందరూ కూడా సహచర మంత్రులతో కలిపి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశం, వారిచ్చిన వరంగల్ డిక్లరేషన్ కానీ లేకపోతే ఇంకే డిక్లరేషన్ చేసిన చేవెల డిక్లరేషన్, ఇవాళ చేవెల డిక్లరేషన్లో 2018లో రాహుల్ గాంధీ గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పారు. అది నిండుగా అసెంబ్లీలో సుప్రీంకోర్టు రాష్ట్రాలే ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అన్న ఆగస్టు నాడు 1వ తారీఖు నాడు, పోయిన సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పురిగిపుచ్చుకొని ఎమ్మటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్న మా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా పిలిచి నేను ఏబిసిడి వర్గీకరణ తేబోతా ఉన్నా, దానికి ఆర్డర్ తీసుకురాబోతా ఉన్నా అని ఇవాళ 40 ఏళ్ళుగా కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ తీర్మానం చేసి ప్రజలకు అందుబాటులో ఏబిసిడి వర్గీకరణ అన్ని కులాలకు సమన్వయం చేసిన సామాజిక ఉద్యమ పార్టీ కాబట్టి అది రేవంత్ రెడ్డితో సాధ్యమైందని కూడా ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ కులగణన ఏతుందో ఇవాళ బీసీ కులగణన చేసి బీసీలకు ఆత్మధైర్యాన్ని నింపిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకోసమనే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతాంగం అందరు కూడా అందుకోసమనే అందరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి అందుకో రేపు భావి భారత ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ గడగడలాడుతూ ఉంది. అందుకోసమనే ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రగతి పదంలో నడుస్తుందని కూడా మనవి చేస్తూ థ్యాంక్ యూ.